సిటీ విజన్ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా మకర సంక్రాంతి గురించి చెప్పుకుందాం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పండుగను మకర సంక్రాంతి, పొంగల్ పేరిట జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో సరదాల సంక్రాంతి వస్తుందంటే చాలు రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్ళు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది. అంతేకాదు ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికందుతుంది. ఇలా 1-2 కాదు, అనేక విశేషాలున్న సంబురాల సంక్రాంతి పండుగతో పల్లెటూళ్ళన్నీ కలకలలాడుతాయి. అంతేకాదండోయ్, హరిదాసు కీర్తనలు, గాలిపటాలు, బసవన్న చిందులు, భోగి పంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా సరదాల సంక్రాంతి పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఈ పండుగ వేళ పాటించాల్సిన సంప్రదాయాలు ఏంటంటే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భోగి మంటలతో ప్రారంభం. హిందూ మత గ్రంథాల ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ఒక రోజు ముందుగా భోగి పండుగ వస్తుంది. ఈ పండుగలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి గజగజ వణికే చల్లో భోగి మంటలను వేయటం ద్వారా పండుగ సంబరం ప్రారంభమవుతుంది. ఇదే రోజున చిన్నారులకు భోగి పళ్ళను పోస్తారు. పురాణాల ప్రకారం భోగి పండుగ రోజునే బదిరీ వనంలో శ్రీహరిని పసిబాలుడుగా మార్చి దేవతలందరూ బదిరీ పళ్ళు అంటే రేగి పళ్ళుతో అభిషేకం చేస్తారు. అవే కాలక్రమేణా రూపాంతరం చెంది భోగి పళ్ళుగా మారాయి. చిన్నపిల్లలకు ఇలా పూలు, భోగి పళ్ళు పోయటం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని చాలామంది నమ్ముతారు. మకర సంక్రాంతి. జ్యోతిష్య శాస్త్రం, తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణంలోకి పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు. మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేస్తారు. సంక్రాంతి గురించి ఆసక్తికర కథలు. పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకొచ్చాడు. ఈ రోజున గంగానది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్య ఫలాలు పొందుతారని నమ్ముతారు. తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భూమిపైకి ఆహ్వానిస్తాడు. తన ప్రతిపాదనకు అంగీకరించి మకర సంక్రాంతి పండుగ రోజున భూమిపైకి వస్తుంది. అందుకే ఈ రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. జోరుగా కోడి పందాలు, పతంగుల పండుగ. ఈ 3 రోజుల పాటు కోనసీమలో కోడి పందాల జోరు కొనసాగుతుంది. కేవలం కోడి పందాలు మాత్రమే కాదు, ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరిలో కోడి పందాలు నిర్వహిస్తే ప్రకాశంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. ఈ పందాలు తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తారు. అంతేకాదు హైదరాబాద్తో పాటు కొన్ని ప్రాంతాల్లో గాలిపటాల పండుగ కూడా నిర్వహిస్తారు. గుజరాత్లో ఈ గాలిపటాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. సంతోషకరంగా సంక్రాంతి, మకర సంక్రాంతి పండుగ ముగిసిన మరుసటి రోజున కనుమ పండుగ. ఈ రోజున తమ పశువులను అందంగా అలంకరించి వాటికి ఇష్టమైన దానా పెడతారు. 4వ రోజున ముక్కనుమ నాడు మాంసాహారం తీసుకుంటారు. ఇలా 4 రోజుల పాటు పండుగ సంబరమంతా పల్లెటూళ్ళలోనే కనిపిస్తుంది. పండుగ ముగిసిన తర్వాత అందరూ మళ్ళీ పట్నం బాట పడతారు. సంవత్సరానికి సరిపడేంత సంతోషాన్ని తీసుకెళ్తారు. అందుకే సంక్రాంతిని సరదా సంక్రాంతిగా నమ్ముతారు. త్రిపురనేని రామస్వామి న్యాయవాది, ప్రముఖ హేతువాద రచయిత, సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు, కవిరాజుగా కీర్తింపబడే త్రిపురనేని హేతువాదు మానవతావాదులను తెలుగు సాహిత్యంలోకి మొదటిసారిగా ప్రవేశపెట్టిన కవిగా భావిస్తారు.
త్రిపురనేని రామస్వామి 1887 జనవరి 15 కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. 1914లో డబ్లిన్లో చదువుతున్న రోజుల్లోనే అని బెసెంట్ ప్రారంభించిన హోమ్ రూల్ ఉద్యమంకు మద్దతు ఇవ్వాల్సిందిగా భారతీయులకు విజ్ఞాపన చేస్తూ కృష్ణా పత్రికలో అనేక రచనలు చేశాడు. రామస్వామి స్వాతంత్ర ఉద్యమ రోజులలో ప్రజలకు స్ఫూర్తినిచ్చి ఉత్తేజపరిచే అనేక దేశభక్తి గీతాలు రచించాడు. బాబాసాహెబ్ అనంతరావు భోసలే జనవరి 1982 నుండి ఫిబ్రవరి 1983 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన భారతీయ న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు. భోసలే 1921 జనవరి 15న మహారాష్ట్రలోని కలేతోన్, సతారా జిల్లాలో జన్మించాడు. 1978లో ముంబైలోని కుల్లాలోని నెహ్రూ నగర్ అంటే విధానసభ నియోజకవర్గంకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భోసలే అసెంబ్లీ ఎన్నికల పోటీ చేసి ఓడిపోయారు. 1980లో అతను అక్కడ నుండి మహారాష్ట్ర విధానసభకు ఎన్నికయ్యాడు మరియు శాసనసభ సభ్యునిగా తన మొదటి పదవీ కాలంలో మంత్రిగా మరియు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికాకు చెందిన పాస్టర్, ఉద్యమకారుడు, ప్రముఖ ఆఫ్రికన్ అమెరికన్ పౌర హక్కుల ఉద్యమకారుడు. ఇతని ముఖ్య ఉద్దేశం అమెరికాలో పౌర హక్కులను కాపాడటంలో అభివృద్ధి సాధించటం. ఇతడిని మానవ హక్కుల పరిరక్షణ ప్రతినిధిగా నేటికి గుర్తింపు ఉంది. ఇతను బాప్టిస్ట్ మినిస్టర్ కూడాను. ఇతను పౌర హక్కుల రక్షణ ఉద్యమం ద్వారా తన ప్రస్థానం మొదలుపెట్టాడు. ఇతడు 1955 మాన్కో మరి బస్సు నిరసన ప్రాతినిధ్యం వహించాడు. సదరన్ క్రిస్టియన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ 1957లో స్థాపించుటకు తోడ్పడ్డాడు. ఈ సంస్థకు ఇతను మొదటి అధ్యక్షుడు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1929 జనవరి 15 జన్మించారు. మాయావతి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 4 సార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసింది. మాయావతి దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా, తొలి మహిళగా ఎన్నికే రికార్డు సృష్టించింది. ఆమె 2008లో ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన మహిళ ఫోర్బ్స్ జాబితాలో 59వ స్థానంలో నిలిచింది. మాయావతి 1956 జనవరి 15 ఢిల్లీలో రామ్ రాఠీ ప్రభుదాస్ దంపతులకు జన్మించింది. మాయావతి లా డిగ్రీ పూర్తి చేసి IASకు సిద్ధం అవుతూనే 1977-1984 మధ్యకాలంలో ఢిల్లీ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. ఆమె IAS పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో 1977లో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరామ్తో పరిచయం ఏర్పడింది. భానుప్రియ సినీ నటి, నర్తకి. 1980-1953 మధ్యకాలంలో ఆమె అనేక తెలుగు, తమిళ చిత్రాలలో కథానాయిక నటించింది. 1990లలో కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించింది. ఈమె 1967 జనవరి 15 తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. భానుప్రియ సోదరి నిశాంతి కూడా శాంతిప్రియ అన్న పేరుతో తెలుగు తెరకు పరిచయమైంది. భానుప్రియ ప్రస్తుతం అమెరికాలో ఉంటూ దక్షిణ భారతదేశ శాస్త్రీయ నృత్య రీతులు అయిన కూచిపూడి, భారతనాట్యంలో శిక్షణ తీసుకుంది. భానుప్రియ దాదాపు 110 సినిమాల్లో కథానాయికగా నటించింది. అభిమానులు ఆమెను మరో శ్రీదేవిగా పిలుచుకుంటారు. స్నిగ్ధ ఒక తెలుగు సినీ నటి. ఎక్కువగా సహాయ పాత్రలు పోషించింది. 2011లో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చింది. స్నిగ్ధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి నగరంలో జగదీష్ రాజేశ్వరి దంపతులకు జనవరి 17, 1987 జన్మించింది. ఆమె తండ్రి జగదీష్ డాక్టర్, తల్లి గృహిణి. ఆమె ఏలూరులోని సిఆర్డి కళాశాలలో MBA చదువుతున్నప్పుడు బంగారు పథకం సాధించింది. ఆమె సినిమాల్లోనికి రాకముందు ఆమె హైదరాబాద్లోని లాజికల్ బైట్స్లో HR మేనేజర్గా పనిచేసింది. సో ఇదండి వాటి బెస్ట్ ఆఫ్ ద డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ శిరీష. బాయ్ బాయ్.